హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి కోసం శివ పూజ సోమవారం రోజు ఇలా ఖచ్చితంగా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తి మీకు సొంతం అవుతారు. ఎలా చేయాలో అనేది వివరించబోతున్నానండి. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివుడిని ఆరాధించే భక్తులపై మహాదేవుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శివుడిని ఆరాధించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈరోజు శివయ్యను పూజించే విధి విధానాల గురించి తెలుసుకుందాం. కష్టాలను తీర్చే మహాదేవుని మంత్రం చాలా పవర్ఫుల్ అండి. మీకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా కూడా మీరు శివుడి పూజలోనూ శివుని మంత్రాలలోనూ ఖచ్చితంగా జపించవచ్చు. జీవితంలో శారీరక మానసిక బాధ పడుతూ ఉంటే అది వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందండి. వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే లేదా రోగం నుంచి విముక్తి కలగడానికి రుద్రాక్ష జపమాలతో శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మెడలో ధరించే రుద్రాక్ష మాలతో శివ మంత్రాన్ని జపించకూడదని గుర్తుంచుకోండి. అయితే దానికి బదులుగా ఎల్లప్పుడూ మంత్రం జపించే మాలలను వేరుగా పూజ గదిలో ఉంచుకోవాలి. మనసులో మహాదేవుని మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ మనస్ఫూర్తిగా శివయ్యను తలుసుకుంటూ ఈ ఒక్క మంత్రాలను జపించవచ్చు. మనసులో మహాదేవుని మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ శివనామస్మరణం చేస్తూ ఉండడం వలన శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. మీకు చాలా చెప్పుకోలేని, తట్టుకోలేని, భరించలేని సమస్త దోషాలను కూడా తొలగించే శివారాధన చాలా ముఖ్యమైనదండి. జీవితానికి సంబంధించిన ఏవైనా దోషాలు లేదా బాధలను తొలగించడానికి శివారాధన అత్యంత ప్రభావితమైన మార్గంగా చెప్పవచ్చు. సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించే భక్తుడి దుఃఖాన్ని, బాధను శివుడు తొలగిస్తాడని మన నమ్మకం. ఇప్పుడున్న ప్రతిరోజు సోమవారం రోజు శివుడిని ఆరాధించే భక్తుడిని శనీశ్వరుడు ఎల్లప్పుడూ వేధించడు, సుఖ సంతోషాలతో జీవిస్తాడని నమ్మకం. అయితే కోరుకున్న జీవిత భాగస్వామి కోసం మీరు ఈ ప్రయత్నం తప్పకుండా చేసి తీరాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనది. మీరు శివుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ యొక్క పూజను ప్రారంభించండి. లేదంటే జపం కూడా చేయవచ్చు. మంచి మాలలు, రుద్రాక్ష మాలలు తెచ్చుకొని మీరు సపరేట్గా పూజ కాకుండా ఇలా జపం చేస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడిన సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి. లేదా మీ ఇంట్లోని కుంకుమ కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఈ పరిహారం చేయడం ద్వారా సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది. మీరు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా చేస్తే మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి.